सर्वोपि सर्वेषां नागो कीर्तन శ్రీరామ దివ్యనామ. ఈ కీర్తన అసలు మనిషి జీవితం ఎలా ఉండాలి అనే ఎలా బ్రతకాలి అనే మొత్తం వివరించారు. భాగవతుల పాదజలము పైన జల్లుకొని వచ్చాడు, భాగీరథి పోయేది భాగీరథి. భాగవతులు అంటే ఎప్పుడూ భగవద్ ధ్యానంలో ఉండేవారు, అందరిలో భగవంతుడు చూసేవారు భాగవతులు. వారికి ఎప్పుడూ అందరినీ ఆనందింపజేయాలని మాత్రమే ఉంటుంది. అటువంటి వారి అక్కడ ఏం చెప్పారు, వాగామృతము అన్నారు. వాక్కు అంటే మాటలు కదండి. ఆ మాటలని విని అవి చెవిలో అమృతం లాగా ఉంటుంది, మీరు చెప్తుంటే వినాలనిపిస్తుంది అంటాం కదా, వాగామృతం. అటువంటి అమృతాన్ని పానం చేయాలి. ఏదో స్వర్గంలో ఉండే అమృతము అంతకంటే రుచిగా ఏమీ ఉండదు. భాగవతుల యొక్క వాగామృతమే మేము పానం చేస్తాము, అదే చేయాలి అని రామదాస్ గారు మనకి చెప్తున్నారు. పరుల హింస చేయకుండా పరమధర్మం అంతే చాలు, పరులను రక్షించునని పలుకలేనిది. ఒకరిని రక్షిస్తా అని మాట ఇచ్చి తప్పడం కన్నా పరులను హింస పెట్టకుండా, హింస అంటే చంపేయడము అలా అని కాదు, మాటలతో హింస కూడా హింసే. కాబట్టి మృదువుగా మాట్లాడుతూ అందరినీ తప్పునైనా సరే మృదువుగా చెప్తూ ఉండడం, అలాంటి పరుల హింస చేయకుండా ఉంటే చాలు. గొప్ప గొప్ప వాగ్దానం ఇచ్చి అవి నెరవేర్చకుండా ఉండడం కన్నా చెప్తున్నారు, పరుల ధనమును దోచకపోతే చాలు, పెద్ద పెద్ద గోపురాలు కట్టక్కర్లేదు అని చెప్తున్నారు. అంతకంటే ఏం కావాలండి కదా. మనము ఎన్నో అధర్మంగా సంపాదించిన డబ్బుని తెచ్చి గోపురాలను కట్టే కన్నా, బంగారు ఆభరణాలు చేసే కన్నా ఒకరి సొమ్మును దోచకుండా ఉంటే అదే చాలు. ఆ గుణానికే రాముల వారు మనకి కరుణిస్తారు అని చెప్తున్నారు. అతిథి వచ్చి ఆకలన్నా అన్నం ఇంత మిడినా చాలు, క్రతువు సేవలనే కాంక్ష ఇంటికి. పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేసే కన్నా ఇంటికి వచ్చిన అతిథికి దైవంగా భావించి వారి సంతృప్తి చెందేలాగా వారిని అతిథి సత్కారాలు చేస్తే చాలు, ఇంత అన్నం పెట్టినా చాలు అని చెప్తున్నారు. అవి పిల్లల